దేవుని నామునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలమ్మా. దేవుని యొక్క ఈ శ్రేష్టమైనటువంటి వ్రత కూడిక అందు పెద్దలకు హెచ్చరిక. ఏంటండి? పెద్దలకు హెచ్చరిక. పెద్దలకు హెచ్చరిక అనేటటువంటి ఈ శీర్షికలో పోయిన వారం లేదా పోయిన బుధవారం నాడు ఒక సంగతిని మనము శ్రద్ధగా ఆలోచన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలకు హెచ్చరిక. సహజంగా ఏమీ తెలియని వారికి లేదా ఏ విధమైనటువంటి అవగాహన లేని వారికి లేదంటే దాన్ని పాటించలేని స్థితిలో ఉన్నవారికి హెచ్చరిక అవసరం, అంతే కదండి. వారిని ఏమంటారంటే చిన్నవారు లేదా తెలియని వారు అంటారు. తెలియని వారికి చిన్నవారికి హెచ్చరిక కావాలి. కానీ అంచె దినాలలో దేవుని ఆత్మ ఏం ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నదంటే పెద్దలకు హెచ్చరిక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూద్దాం మనము మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారు తీసి చదివి ప్రభు పేరట సహాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పేతురు రాస్తూ పెద్దలకు హెచ్చరికగా అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అసలు ఎవరు పెద్దలు? సహజంగా పెద్దలు అంటే ఏమనుకుంటామండి? పెద్దలు అంటే అన్నీ తెలిసిన వారు. హల్లెలూయా. అన్నీ తెలిసిన వారికి ఎందుకు హెచ్చరిక అంటే, ఈ లోకానుసారంగా పెద్దలు అని పిలువబడే వారు అందరూ కూడా అన్నీ తెలిసిన వారుగా తమ్మును తాము కనుపరుచుకుంటున్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం హెచ్చరిక చేస్తూ ఉందంటే అటువంటి పెద్దలకు హెచ్చరిక. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశంలో ఈ లోకంలో పెద్దలైన వారు ఆయన దృష్టిలో ఏమీ తెలియని వారుగా హెచ్చరిక పొందుకోవలసిన వారుగా ఇక్కడ ప్రభు ఆత్మ మనలకు బయలుపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనములో పోయినటువంటి ఈ పెద్దలకు హెచ్చరిక అనేటటువంటి శీర్షికలో పోయిన ప్రసంగంలో మనం మాట్లాడుకున్నాం. అది ఎలా అంటే పేతురు 5:12 మొదటి పేతురు 5:12 ఏం మాట్లాడుకున్నాం? పోయిన ప్రసంగంలో పెద్దలకు హెచ్చరిక ఏ విషయంలో అంటే వారు కృపా సత్యములలో నిలకడగా ఉండాలి అనేటటువంటి హెచ్చరిక వారికి. ఇప్పుడు రెండవదిగా అదే శీర్షికలో రెండవ ప్రసంగంగా మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఏంటంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలనేటటువంటి హెచ్చరిక. హల్లెలూయా చెప్పండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలనేటటువంటి హెచ్చరిక. చూడండి, మొదటి పేతురు 5:9 చదివి పెట్టండి. అందులో ఉంటుందన్నమాట. 5:1 చెప్తున్నాడు, మీలో పెద్దలను నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మొదటి పేతురు 5:9 చెబుతూ ఉన్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఏమని హెచ్చరిక చేస్తా ఉన్నాడంటే విశ్వాసమందు స్థిరముగా ఉండండి. ఎవరికి ఈ మాట అంటే పెద్దలైన వారికి. అంటే మేము ఆత్మీయతలో ఉన్నతులము, లేదా పాటలు పాడుటలో ఉన్నతము, లేదా వాక్యము చదువుటలో ఉన్నతము, లేదా విశ్వాసులందరిలోకి కూడా నేను పెద్ద విశ్వాసిని, సంఘం అంతటిలో కూడా నేను పెద్ద వ్యక్తిని అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, వారి యొక్క ఔన్నత్యాలు, వారికి ఉన్నటువంటి స్థితిగతులన్నిటిని హెచ్చించుకునేటటువంటి వారి కొరకు ఈ మాట తెలియపరచబడుతుంది. ఏంటో తెలుసా? అక్కడ మొదటి పేతురు 5:9 మనం ఆలోచన చేస్తే, శ్రద్ధగా వినండి అమ్మా. మొదటి పేతురు 5:9 మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే లోకములో ఉన్న మీ సహోదరులు కూడా, అంటే నీ ఒక విశ్వాసిగా నీ ఒక సంఘములో కంటు పెట్టుకుని ఒక సంఘములో పెద్దగా చలామణి అవుతూ ఉన్నావు. కానీ లోకములో అంటే ఇంకా ఈ లోకములో నువ్వైతే సంఘంలోనే ఉన్నావు,
నీ సహోదరులు ఇంకా లోకంలో ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ఆ సహోదరులు కూడా సంఘములో నువ్వు ఎలాంటి శ్రమలను అనుభవిస్తూ ఉన్నావో, అంటే దేవునిలో ఉండి కూడా నువ్వు ఎటువంటి నిందలను, అవమానాలను, శ్రమలు అనుభవిస్తూ ఉన్నావో, లోకములో ఉన్న నీ సహోదరులు కూడా అలాగే అనుభవిస్తూ ఉన్నారు. అయితే వాడికి నీకు తేడా ఏంటంటే, వాడికి శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, నింద రాగానే ఆ నింద నుండి నేను గట్టెక్కగలిగేటటువంటి నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు నాకున్నాడు, ఆయన యందు నేను విశ్వాసం కనుపరచాలి అనేటటువంటి విశ్వాసంలో స్థిరత్వము వాడికి లేకుండా పోతుంది. ఎందుకని? వాడు లోకంలో ఉన్నాడు కాబట్టి. మరి నీకు కూడా లేకుండా పోతుంది కాబట్టి నిన్ను హెచ్చరించవలసి వస్తుంది. హల్లెలూయా. అర్థమైందమ్మా ఈ మాట? ఇప్పుడు సంఘములో ఉన్న, సాక్ష్యములు ఇస్తూ ఉన్న, పాటలు పాడుతూ ఉన్న, వాక్యాలు చదువుతూ ఉన్న, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నామనే ఒక ముసుగులో, భ్రమలో ఉన్న మనము విశ్వాసమందు స్థిరముగా లేకపోతే లోకములో ఉన్న నీ సహోదరుడికి, సంఘములో ఉన్న నీకును, విశ్వాసి అయిన నీకును, అవిశ్వాసి అయిన నీ సహోదరుడికి ఏమాత్రము తేడా లేదు గనుక వాడిలాగే మనము ప్రవర్తిస్తున్నాము గనుక దేవుని ఆత్మ పెద్దలమైనటువంటి మనలను హెచ్చరించవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే విశ్వాసమందు చిన్నవారు, విశ్వాసమందు పెద్దవారు. విశ్వాసమందు చిన్నవారు అంటే క్రొత్తగా విశ్వాస గృహమందు అనగా సంఘములో చేర్చబడిన వారు. విశ్వాసమందు పెద్దవారు అంటే అనేక తరాలుగా, అనేక సంవత్సరాలుగా విశ్వాస యొక్క జీవితంలో ఎదిగినటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఎరిగినటువంటి వారికే హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి. ఎరిగిన కాలము అంటే అది అంత్యకాలము. ఎరిగిన కాలము అంటే అది చివరి కాలం. అంతే కదమ్మా? ఈ చివరి కాలము లేదా ఈ అంత్యకాలంలో, ఈ రాకడ దినాల్లో విశ్వాసములో స్థిరంగా ఉండమని పెద్దలైనటువంటి వారిని హెచ్చరించవలసినటువంటి పరిస్థితి ఈరోజు సంఘాలలో ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అది మన సంఘంలో కూడా ఉందని అనుకున్నాడేమో దేవుడు, ఈరోజు మనకి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి ఈ మాట. 18:8 చదవండి. లూకా సువార్త 18:8. ఆయన వారికి లూకా సువార్త 18:8 అమ్మా. చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయం చేశాడా? వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట అర్థమైందమ్మా? కిందే ఉంది, చదవండి. ఇప్పుడు ఒక మాట అక్కడ చదివితే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 అక్కడ అవిశ్వాసము కాదు, అది అవిశ్వాసము కాదు, ఆ విశ్వాసం. అవిశ్వాసానికి ఆ విశ్వాసానికి చాలా తేడా ఉంది. అమ్మ అర్థమవుతుందా? అమ్మాజీ గారు పలానా సమస్య వచ్చినప్పుడు ఎంత విశ్వాసం ఉందో తెలుసా? ఆ విశ్వాసం నువ్వు చేయగలవా? అది దాని అర్థం. అమ్మా, ఆ విశ్వాసం నువ్వు చూపించగలవా? ఆ విశ్వాసం నీ జీవితంలో ఉందా? అది దాని అర్థం. అంటే ఆ విశ్వాసం అంటే ఏంటంటే పోలిక. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం. ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఇచ్చిన మాట ఏంటంటే ఆ విశ్వాసం. హల్లెలూయా. అవిశ్వాసం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోకములో ఉన్న సహోదరుడు కలవరపడతా ఉన్నాడు శ్రమల యందు, నిందల యందు. కానీ నిన్నేం చెప్తున్నాడు తెలుసా దేవుడు? నీలో నేనేమైనా విశ్వాసం కనుగొనగలనా బాబు? నీలో నేనేమైనా విశ్వాసం కనుగొనగలనా తల్లి? నీలో నేనేమైనా విశ్వాసాన్ని చూడగలనా? ఆ విశ్వాసాన్ని ఏమన్నా నేను చూడగలనా? నీకు ముందు కనుపరచబడిన విశ్వాసం నేనేమన్నా చూడగలనా? నీ పితరులు, నీకంటే పెద్దలు, నీకంటే ముందుగా నిద్రించిన వారు నాయందు కనిపరిచిన విశ్వాసం, ఆ విశ్వాసం నీలో నేనేమన్నా చూడగలనా అని విశ్వాసం చూడలేను అని అనుమానపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ అర్థమైందా ఈ మాట? దేనికి అధైర్యపడుతున్నాడో? మారు మనసు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని అధైర్యపడతలేదు ఆయన. పరిశుద్ధత లేని వాళ్ళు ఉంటారేమో అని అధైర్యపడతలేదు. అసలు విశ్వాసమే ఉండదేమో అని అధైర్యపడుతున్నాడు ఆయన.
విశ్వాసమే ఉండదేమో అని ఆయన ఆలోచన చేస్తున్నాడు దేవుడు. అసలు విశ్వాసం అనేది ఏంటి? మొట్టమొదటిది కదా అది. ఎవడైనా నువ్వు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం. అంటే విశ్వాసం అనేది బాప్తిస్మము కంటే కూడా ముందు చూపించవలసింది. బాప్తిస్మం కంటే ముందు ఆ వ్యక్తికి ఏం కలగాలంటే విశ్వాసం కలగాల. విశ్వాసము కలిగి నమ్మిక ఉంచి ఆ నమ్మిక ద్వారా రక్షించబడతానని బాప్తిసం పొందినప్పుడు వాడు రక్షించబడతాడు. అలాంటిది బాప్తిసం పొందేసిన తర్వాత కూడా రక్షించబడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయతలో ఎదిగిపోయాము, మేము పెద్దలము అనే స్థితికి వచ్చిన తర్వాత కూడా దేవుడు అంటున్నాడు, అసలు విశ్వాసం ఉందా నీలో? హల్లెలూయా. అసలు విశ్వాసం కనబడుతుందా నీలో? నువ్వు విశ్వాసమేనా? లేకపోతే మైసూరు బజ్జీలో మైసూరు ఎలా ఉండదో విశ్వాసంలో అలాగే విశ్వాసులు అని పిలువబడే వారిలో విశ్వాసం లేకుండా పోయిందా? అంతేనండి. మైసూరు బజ్జీలు వేస్తారుగా, తెలుసుగా, బోండాలు అంటారు. దాంట్లో మైసూరు ఉంటుందా? మైసూరు అంటే అది ఒక పట్టణం పేరు. ఆ బజ్జీలో మైసూరు అనే పట్టణం ఉంటుందా? ఉండదు. అలాగే విశ్వాసుల్లో కూడా ఇప్పుడు ఏమీ లేదు, విశ్వాసము లేదు. అందుకనే మనం ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగినప్పటికీ కూడా అంచె దినాలలో కూడా దేవుడు ఏం మాట పలుకుతున్నాడో తెలుసా? నీలో విశ్వాసం ఉందా? అసలు విశ్వాసం నేను కనుగొందునా? ఇప్పుడు రెండవ రాకడలో నేను వచ్చినప్పుడు అసలు విశ్వాసులైన వారు ఎవరైనా నాకు కనపడతారా? హల్లెలూయా. నేను ఉన్నాను ప్రభువా, నేను విశ్వాసం ప్రభువా, నేను నీ విశ్వాసం ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచిన వాడినైతే మరి ఎందుకు నీ హృదయాన్ని కలవరపరుచుకుంటున్నావు? మరి ఎందుకు చిన్నదానికి పెద్దదానికి గడిబిడైపోతున్నావు? మరి ఎందుకు ఇతరుల యొక్క దోషములు భరించలేకపోతున్నావు? ఇతరులు ప్రేమించలేకపోతున్నావు? ఇతరులకు మాదిరికరంగా ఉండలేకపోతున్నావు? పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు? ఒక్క మాట చెప్తున్నాను, కలవరపడకుండా ఉండాలన్నా, ఒకరిని క్షమించాలన్నా, ఒకరి చేత క్షమించబడాలన్నా, నీ ఆర్థిక స్థితికి మెరుగుపడాలన్నా, నీ ఆరోగ్యం మెరుగుపడాలన్నా, నీకున్న స్థితిగతులు అన్నీ మార్చబడాలన్నా, వీటన్నిటికీ పునాది ఏంటంటే విశ్వాసం. అవునంటారా కాదంటారా? ఇదిగో నేను చెప్తున్నాను కాబట్టి నీ వ్యాధి పోయింది పో అనలేదు ఆయన ఎక్కడ. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంట. నీవు కనుపరిచిన విశ్వాసమును బట్టే నీవు ఈ కార్యమును చూచావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అంతేగాని నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను చూడు, నేను మహిమను చూపిస్తాను అలా. నువ్వు నేను చేయగలని నువ్వు నమ్ము. హల్లెలూయా. నమ్మితే ఆ కలవరం అనేది, ఆ విధానం, లేదంటే శ్రమలలో ఒక నిరుత్సాహపడిపోయే విధానం, లేదంటే ఏదో అంటారు శ్రీకాకుళం ఆ ఏరియాలో ఒక సామెత ఉంటుంది, పొంగితే బూరంట లేకపోతే అప్పడం అంట. ఏంటంటమ్మా? పొంగితే బూరే లేదంటే అప్పడం. అది ఒక క్రైస్తవుడి జీవితం. ఆడికి ఏమన్నా హాయిగా పరిస్థితి కొంచెం హాయిగా ఉందంటే ఇక ఆయన ఆపలేము, పట్టుకోలేము, భూమి మీద నడవడం. ఏమాత్రం అది ఎంత పెద్ద ఆనందమైతే అందులో అంత పెద్దగా ఆనందిస్తాడో, ఎంత చిన్న ఆపదైనా ఎంత చిన్న శ్రమ అయినా దానికి రెట్టింపులు బాధపడిపోతూ ఉంటాడు. అవిశ్వాసాన్ని ఈజీగా తేలిపోయి తన అవిశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను రాకడలో రెండవ రాకడలో వచ్చినప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు ఈ భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొనలేనేమో అని ప్రభు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే అంత అవిశ్వాసులుగా ఉన్నారు, అంత అవిశ్వాసంగా ఉంది ఈరోజు సంఘం. ఏమాత్రం విశ్వాసం లేదు సంఘానికి. ఆ యొక్క వేగు చూడండి రా అని పంపిస్తే 12 మందిని వేగు చూడమని పంపిస్తే యెహోషువ మోషేలు పంపించారు కదా, ఏం చేస్తున్నారు? 12 మంది చక్కగా చూసి వచ్చారు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పి 10 మంది అనేక మందిని భయభ్రాంతులకి గురి చేశారు. అనేక మంది విశ్వాసాన్ని పాడు చేశారు. అవునండి, ఇశ్రాయేలీల జనాంగం అంత విశ్వాసాన్ని 10 మంది పాడు చేశారు. ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని ఇంకా పెంపొందించడానికి, వారిలో ఇంకా అతిశయము ధైర్యమును పుట్టించడానికి ఇద్దరు ప్రయత్నం చేశారు. అంటే విశ్వాసంగా ఉండడానికి, విశ్వాసంగా ఇతరులను తయారు చేయడానికి ప్రయత్నించే వాళ్ళు తక్కువ మంది, ఇద్దరే. వాడు విశ్వాసంగా ఉండడు, ఇతరుల విశ్వాసాన్ని కూడా పాడు చేసేవాళ్ళు 10 మంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆ 10 మంది మనకి మాదిరి కాదు, ఆ ఇద్దరే మనకి మాదిరి. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుచేత మనం పెద్దలుగా ఒకవేళ ఊహించుకుంటున్నామేమో, ప్రభు చెప్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడంట, నేను విశ్వాసం నీలో కనుగొందునా? నేను వచ్చిన తర్వాత నువ్వు ఏమేమి చేసావు, లేదంటే పరిశుద్ధంగా ఉన్నావా, క్రియలు చేసావా, లేదంటే ఇక ధర్మకార్యాలు చేసావా, ఇంకా అద్భుత కార్యాలు చేసావా, నీ ద్వారా స్వస్థతలు జరిగాయా, నీ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయా, ఇవన్నీ నేను చూడను. ముందు నీలో ఏముందే, విశ్వాసం ఉందో లేదో చూస్తున్నాను నేను.
హల్లెలూయా. దయచేసి గమనించండి, ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన ఆ యొక్క గ్రంథం అంతట్లో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక విశేషమైనటువంటి విశిష్టతను కలిగి ఉన్నది. ఏంటంటే హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము అదంతా కూడా విశ్వాసుల పట్టిక అంటాడు. ఏంటంటే అది విశ్వాసుల పట్టిక అంటే ఏంటి? అందులో రాయబడిన వారందరూ కూడా విశ్వాసమందు పెద్దలు. చెప్పండి, విశ్వాసమందు పెద్దలు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి సహాయం చేయండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే, దానిని అంటే ఏంటి? విశ్వాసము. దానిని అనే స్థానంలో విశ్వాసము అని పలకండి. అంటే దానిని బట్టి అంటే విశ్వాసమును బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా తల్లి? మనకి సాక్ష్యం దేనిని బట్టి అంట? సరే, అంటే విశ్వాసం ఉండటం వల్ల, ఆ విశ్వాసపు క్రియలు వారు కనుపరచటం వల్ల ఆ వాక్యం ఏం చెప్తుందంటే ఆ విశ్వాసమును బట్టి, దానిని బట్టే వీరందరూ కూడా పెద్దలు అని తీర్పు తీర్చినట్లుగా, లేదంటే వీరందరూ కూడా పెద్దలు అని ఆ పట్టికలో చేర్చినట్లుగా చూద్దాం. చేర్చినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సరే, చూద్దాం. 11వ అధ్యాయములో పెద్దలైన వారు ఎవరున్నారో చూద్దాం. నేనేం చెప్పాను? ఈ లోక సంబంధంగా పెద్దలు ఎవరో అన్నీ తెలిసినోడు. అవునమ్మా? లేదంటే ఒక పాటలు బాగా పాడగలిగితే వాడే పెద్ద సంఘంలో, ఇక వాడి మాట పాస్టర్ గారేనా? అంతేకనమ్మా? లేదంటే ఒక చక్కగా ఏమైనా పాస్టర్ గారు లేనప్పుడు కొద్దో గొప్ప 4 తడిపొడి మాటలు చెప్పేవాడు ఎవడో కూడా ఉంటాడు కదా, ఆడే పెద్ద. ఆడు మొత్తం సంఘం అంతా ఆడి మాట వినాలి, పాస్టర్ గారు కూడా ఆడి మాట వినాలి. లేదు, కాస్త దండిగా గుప్పెళ్ళు ఇప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే ఆడే పెద్ద. పాస్టర్ గారు కూడా వాళ్ళకి సలాం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇట్లాంటి స్థితిగతులను బట్టి ఆ మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను పెద్దనే అనుకుంటున్నాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో శ్రద్ధగా ఆలోచన చేస్తే, నేను అన్ని దాంట్లో జ్ఞాపం చేయను కానీ ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. అందులో యోసేపు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? యోసేపు. యోసేపు ఏ విధంగా చూస్తే పెద్ద? పుట్టిన వాళ్ళల్లో పెద్దోడా? అతనికంటే ముందు 10 మంది ఉన్నారు. అవునమ్మా? లేదంటే మంచి హోదా కలిగిన వాడా? లేదు. పోనీ సుఖ సంతోషాలు అనుభవించి పెద్దరికంగా 10 మందిని ఉద్ధరించినోడా? కాదు. తాను మొదటి జీవితాన్ని ప్రారంభించింది మొదలుకొని తను ఒక ఉన్నతమైన స్థానానికి మహాభివృద్ధి పొందినంత స్థానం వెళ్ళేంత వరకు కూడా, అంటే దేవుడు కోరుకునేటటువంటి పెద్దగా అయ్యేంత వరకు కూడా అతను పడిన అన్ని నిందలు, అవమానాలు, కొట్టబడుట, నెట్టబడుట, గోతిలోకి త్రోయబడుట, చెరసాలలో పడుట, లేనిపోని అపవాదులు అతని మీద పడుట, అంతే కదమ్మా. ఏ విధంగా చూసుకున్నా ఒక సాఫీకరమైనటువంటి జీవితం అతనికి లేదు. కానీ ఇంకోటి గమనిస్తే, తనకంటే ముందు పుట్టినటువంటి వారు 10 మంది అన్నదమ్ములు ముందు ఉన్నారు. మీరు గమనించిన అధ్యాయంలో తర్వాత ఎక్కడైనా చదవండి, యోసేపు యొక్క అన్నలలో ఒక్కడ పేరు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేటటువంటి విశ్వాసుల పట్టికలో ఒక్కడ పేరు కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసా మీకు ఆ సంగతి? తర్వాత చదవండి. ఇది చక్కటి మర్మం. హెబ్రీయులకు రాసిన పత్రిక హేబేలు మొదలుకొని అందరి పేర్లు ఉంటాయి అందులో. పెద్ద అనేవాడి పేర్లు అందులో ఎక్కడ లేవు అసలు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు పెద్ద, యాషావు పెద్ద? యాషావే పెద్దోడుగా, అంతే కదమ్మా. యాషావు పేరు అందులో ఉండదు. అంటే ఒకవేళ పేరు లిఖించబడినప్పటికీ కూడా విశ్వాసి జాబితాలో అతను లేడు. యాకోబు ఉంటాడు అందులో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా శ్రద్ధగా చూసుకుంటే అహరోను పెద్ద, మోషే పెద్ద? అహరోనే పెద్దోడు. మోషే పేరు ఉంటుంది అందులో. అహరోనుకు ఆ పట్టికలో
ఛాన్స్ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసుల జాబితాలో మన పేరు ఉండాలంటే ఈలోక సంబంధమైన పెద్దరికము ఎందుకు పనికిరాదని నేను తెలియపరుస్తున్నాను. అందుకనే 11 ఆ 2 వచనంలో అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. వాళ్ళు పెద్దలు అనబడడానికి ఏంటంటే వారి విశ్వాసం ఉంది కాబట్టి గోతులో త్రోయబడినా భయపడే పని లేదు. విశ్వాసం ఉంది కాబట్టి అన్నలు తిరస్కరించినా భయపడే పని లేదు. విశ్వాసం ఉంది కాబట్టి కరువులో ఉన్నా భయపడే పని లేదు. విశ్వాసం ఉంది కాబట్టి చీకటి కారాగార గదిలో ఉన్నా భయపడే పని లేదు. విశ్వాసం ఉంది కాబట్టి వీపు చేల్చబడినా భయపడే పని లేదు. విశ్వాసం ఉంది కాబట్టి ఇదిగో వ్యభిచారం చేశాడనే నింద వేయబడినా, బలాత్కరించాడనే నింద వేయబడినా భయపడేటటువంటి అవకాశము లేదు. విశ్వాసం ఉంది కాబట్టి అతనికి ఎలాంటి కలైనా అది నేను నా యొక్క దేవుని యొక్క ఆత్మ సహాయంతో నేను దాన్ని చెప్పగలను అని ఛాలెంజింగ్గా వెళ్ళి నిలబడి చెప్పగలిగినటువంటి మర్మాలను బయలుపరచగలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోసేపు జీవితాన్ని చూసుకుంటే కేవలము అతడు అక్కడ ఉంటుంది జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. యోదాదా జన్మ స్వాతంత్రం యోదాదాయను. ఇక్కడ యోసేపు కూడా ఎంతమంది ఎవరెవరైతే అతని యొక్క అందరూ ఈ లోక సంబంధమైనటువంటి పెద్దరికాలు అతని మీద ఎలా పురుముకుంటూ వచ్చారో, అతను ఆత్మ సంబంధంగా పెద్దవాడైన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా పోషించేవాడయ్యాడు. అవునంటారా? అవునా? లోక సంబంధంగా పెద్దరికాలు, లోక సంబంధమైనటువంటి అధికారాలు, లోక సంబంధమైన ఆజమాయిషాలు ఈ యోసేపు మీద ఎన్ని ప్రయోగించినా వాటిని తట్టుకుంటూ విశ్వాసము ద్వారా ఎదిగిన వాడై, విశ్వాసము ద్వారా పెద్దవాడై, అప్పుడు విశ్వాసములో నేను పెద్దవాడిని అని చూపించుకుంటూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి పెద్దరికము చేత లోక సంబంధమైనటువంటి పెద్దలైన వారందరినీ కూడా పోషించాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? తన అన్నల్ని, తన తమ్ముళ్ళని, తన తండ్రిని, తన బంధువుల్ని, తన స్నేహితులే కాదు, ప్రపంచాన్ని మొత్తం పోషించాడు. ఎవరు? యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యోసేపు మనకి మాదిరి కదా? ఈ యోసేపు మనకి మాదిరి కదా? ఇప్పటివరకు మనం ఏ విషయాల్లో నేను చాలా పెద్దను అనుకున్నాం? ఇప్పుడు శ్రద్ధగా గమనిస్తే ఈ విశ్వాసము యేసుక్రీస్తు వచ్చే కాలానికి ఆ విశ్వాసాన్ని మనము పదిలపరుచుకోవాలి అంటే, ఆయన రాకడలు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని మనలో ఆయన చూడాలి అంటే మనకి ఏం కలగాలో తెలుసా? విశ్వాసపు ఆత్మ మన మీద ఏలుబడి చేయాలి. చెప్పండి, ఏం ఆత్మ అది? విశ్వాసపు ఆత్మ. చెప్పండి అందరు గట్టిగా, విశ్వాసపు ఆత్మ. విశ్వాసపు ఆత్మ ఎలా పుడుద్ది? ఆత్మలు చాలా రకాలు ఉన్నాయి. అవునమ్మా? ఏంటి? యెజబేలు ఆత్మ ఉంది, వ్యభిచార ఆత్మ ఉంది, వ్యసన ఆత్మ ఉంది. అవునమ్మా? ఇంకా ఇంకా రకరకాలైనటువంటి పరిశుద్ధ ఆత్మ ఉన్నది, ఇంకా దురాత్మ ఉన్నది, ఇంకా అంధకార సంబంధము శక్తులు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసపు ఆత్మ. విశ్వాసపు ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారే విశ్వాసమును కనుపరచగలుగుతారు. శ్రద్ధగా ఒక మాట చెప్తాను. ఇదే యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ యోసేపు విశ్వాసపు ఆత్మను కలిగి ఉన్నాడు. ఎట్లా అంటే నేను చెప్తా. యోసేపును కొట్టింది ఎవరమ్మా? అన్నలు. అవునా? యోసేపుని తిట్టింది ఎవరు? దూషించింది ఎవరు? అన్నలు. అన్నలతో పాటు తండ్రి కూడా ఒకానొక సమయంలో కోపడ్డాడు, దూషించాడు, ఖండించాడు. అవునా? తర్వాత గోతులు గెంటింది ఎవరు? అన్నలు. అవునా? తర్వాత అమ్మేసింది ఎవరు? అన్నలు. చెరసాల్లో వేసింది ఎవరు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అధికారులు. నింద మోపింది ఎవరు? రాణి. తర్వాత బంధించబడి, కొట్టబడి, తిట్టబడి, హేళన చేయబడిందంతా కూడా అక్కడ పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడైనా అన్నయ్య ఎంత పని చేసావురా అన్న మాట అన్నాడా? పెద్దన్నయ్య ఎంత పని చేసావురా? రెండో అన్నయ్య ఎంత పని చేసావురా? తండ్రి నువ్వైనా అడ్డుకోలేదే. వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు, వాళ్ళు నా కళలను తిరస్కరిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి నువ్వు కూడా నా కళను తిరస్కరించావు, కానీ నువ్వు నన్ను ఆదుకోలేదే. ఎంత పని చేసి ఇప్పుడు మీరు చేసిన పనికి నేను ఇక్కడ నరక యాతన అనుభవిస్తున్నాను, చెరసాల జీవితం అనుభవిస్తున్నాను, దప్పిక, ఆకలి అలమటించిపోతున్నాను నేను. దీనంతటికీ మీరే కారణం
అని అనాలే వాస్తవానికైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీలే, అప్పుడు అనుకోలేదు. పోనీ రాజు ప్రధానమంత్రి అయిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత అయినా పలానా టైంలో మీరు ఇలా చేశారు కదా, పలానా టైంలో ఎంత పని చేశారు తెలుసా మీరు, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాను అనుకున్నారు, ఎన్నో తట్టుకుని నేను ఈ స్థాయికి నేను వచ్చాను, దీని అంతటికీ కారణం ఎవరు తెలుసా, మీరే అని కూడా అక్కడ కూడా అనలేదు. అనకపోగా ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో తెలుసా, చూద్దాం. చూడండి, ఆది కాండము చక్కటి మాట. ఆది కాండము 45:5 అనుకుంటా బాబు సార్ చదవండి. చదవండి అమ్మ, చదవండి. అయినను ఆది కాండము 45:5 4:5 చదవండి. చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన, అప్పుడు యోసేపు అంటున్నాడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనేయకుడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు, శ్రద్ధగా వినాలి ఈ మాట. 45:5-8 వచనాలు చదువుతుంటే ఆది కాండము ఈ మాట అక్కడ ఉంటది. ప్రాణరక్షణ కలుగునట్లు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది విశ్వాసపు ఆత్మ కలిగిన వాడు పలికే మాట. ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాసపు ఆత్మ కలిగిన వాడు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, తనకు అనుకూలంగా దాన్ని భావించుకుంటాడు, తనకు అనుకూలంగా దాన్ని మాట్లాడతాడు, దానికి అనుకూలంగా తను ప్రవర్తిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శ్రద్ధగా గమనిస్తే అన్నలందరూ దగ్గర కూర్చున్నారు. అన్నలను చూసి అంటున్నాడు, అన్నలారా మీరేమి కూడా కలవరపడొద్దు, మీరేమి బాధపడొద్దు, మీ మనసులను చింతింపనియొద్దు. ఎందుకో తెలుసా, ఇదిగో అనేక మంది రక్షణార్థమై, అనేక మందిని రక్షించుటకు, అనేక మందిని పోషించుటకు నన్ను ఇక్కడికి పంపినవాడు ఎవరనుకున్నారో, మీరేదో కొట్టి గెంటేసి అమ్మేస్తే నేను ఇక్కడికి రాలేదు, నేను దేవుడు పంపితే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట పలకగలవా? పలకగలిగితే యేసయ్య నీలో ఆ విశ్వాసాన్ని చూడగలడు. హల్లెలూయా. ఈ మాట పలకగలిగితే ఆ విశ్వాసాన్ని చూడగలడు యేసయ్య. ఆ మాట పలకలేని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ సంఘం. నీ వల్ల నేను ఇలాగ అయిపోయాను, నీ వల్ల నేను ఇలాగా అయిపోయాను, నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఎంత నష్టపోయాను. కానీ ఎవ్వరు కూడా ఇది దేవుని చిత్తం అని అనగలిగిన వారు ఉన్నారా? దేవుని చిత్తం బట్టి నీ తోటి సహోదరుల్ని ప్రేమించగలిగిన వారు ఉన్నారా? దేవుని చిత్తం బట్టి నీ తోటి వారి విషయంలో కలవరపడకుండా ఒక విశ్వాసపు ఆత్మతో కూడినటువంటి మాట యోసేపు వలె పలకగలిగిన వారు ఉన్నారా అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలుగా చలామణి అవుతున్న వారులారా, పెద్దలుగా ఇదిగో ఈ లోకంలో సంఘాలలో చలామణి అవుతూ ఒక దురాత్మను పట్టుకుని, పెద్దగా ఉండాలనుకున్నది ఒక దురాత్మ. చెప్పండి, నేను పెద్దగా చలామణి అవ్వాలి, నా మాట నెగ్గుకు రావాలి, నా మాట ప్రకారము సేవకుడు వినాలి, నా మాట ప్రకారం సంఘము వినాలి, నా మాట ప్రకారము సమస్త కార్యక్రమాలు జరగాలి అనుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది పెద్ద దురాత్మ. ఆ వ్యక్తిలో పెద్ద దురాత్మ ఉన్నదని, విశ్వాసపు ఆత్మకు వ్యతిరేకమైన అవిశ్వాసపు ఆత్మ అతనిని ఆమెను ఏలుబడి చేస్తూ ఉన్నదని దైవజనుడిగా నేను ఈ మాటను హెచ్చరికపూర్వకంగా తెలియపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె అర్థమవుతుందా? యోసేపు చక్కటి మాట పలుకుతున్నాడు. ఏంటి తెలుసు అన్నలారా, మీరు ఇప్పుడు చెప్పండి, యోసేపు జీవితం మొదటి నుంచి చూసుకుంటే ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఆ కళ, ఆ దర్శనాలు తప్పించి స్వరము ద్వారా యోసేపుతో దేవుడు ఎక్కడైనా మాట్లాడా?
స్వరము ద్వారా యోసేపు జీవితంలో దేవుడు సాక్షాత్తు యోసేపుతో మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉన్నదా? లేదు. ఆ రెండు దర్శనాల్ని ఆధారంగా చేసుకుని విశ్వాసం కలిగిన వాడై తన అవిశ్వాసాన్ని అంతటిని వదులుకున్నవాడే ఒక నిరీక్షణతో అతను ఎదురు చూశాడు. అప్పుడు ఆత్మ సంబంధంగా ఒక ఉన్నత పెద్దగా ఎదిగాడు. అప్పుడు ఆ 11వ అధ్యాయంలో అతని పేరు లిఖించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలును ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి, ఆ యొక్క 11వ అధ్యాయము చివరి వరకు చదువుకుంటూ వెళ్ళిపోతే చివరి మాటల్లో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? అయినను మనము లేకుండా ఈ పట్టిక ఇంకా సంపూర్తి కాలేదు. అంటే ఆ విశ్వాసుల పట్టిక ఆ 11వ అధ్యాయంతోనే ఆగిపోలేదు. దానిలో చేరడానికి మీకును నాకును ఇంకా అవకాశం ఉంది. హల్లెలూయా. అందులో పెద్దగా మన పేరు పెట్టాలి అంటే ఇక్కడ పెద్దరికాలన్నీ వదులుకోవాలి. అందులో ఆత్మ సంబంధమైనటువంటి ఒక పెద్దగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభివర్ణించాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి పెద్దరికాలను, ఈ లోక సంబంధమైనటువంటి ఔన్నత్యాలను, ఈ లోక సంబంధమైనటువంటి డంబాలను, ఆడంబరాలను ఒదిగి యోసేపు వలె విశ్వాసపు ఆత్మను కలిగిన వారమైతే ఖచ్చితంగా ఆ జాబితాలో ప్రభు వచ్చే సమయానికి ఏమో ఆ జాబితాలో ఇంకెంతమందికి అవకాశం ఉందో తెలియదు. ఆ జాబితాలో ఆ పట్టికలో ఇంకెంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు స్థానాన్ని కల్పించాలనుకున్నాడో తెలియదు. ఒకవేళ ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి, మనము కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది మొదలుకొని ఈ లోక సంబంధమైనటువంటి పెద్దరికాలన్నిటినీ యేసయ్య పాదాల దగ్గర పెట్టగలిగితే ఆయన పాదాల దగ్గర మనం వెళ్ళాలని చూస్తే ఆయన తీసుకెళ్ళి ఆయన భుజాల మీద మనల్ని ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన పాదాల వైపు చూడాలా. ఆయన మాత్రం నువ్వు ఉండవలసిన నా పాదాల దగ్గర కాదు, నువ్వు నా భుజం మీద ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఈ విశ్వాసపు ఆత్మ మనలో కలగాలంటే ఒక మాట చెప్తున్నా. విశ్వాసం దేని వల్ల పడుద్ది? దేనిని గూర్చి వినుట వలన? యేసుక్రీస్తును గూర్చినటువంటి వినుట వలన విశ్వాసం పుడుతుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చినటువంటి వినడం అంటే ఏంటి? వాక్యం. అంతేనమ్మా? అంచె దినాల్లో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఈ రెండుకి మించి థర్డ్ థాట్ నీకు ఉండకూడదు. ఇంకా ఏంటి అది? వాక్యము ప్రార్థన. ఈ క్రమంలో స్వస్థత తనంతట జరుగుతుంది. ఈ క్రమంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ క్రమంలో దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఈ క్రమంలో పరిపూర్ణమైన నీవు విస్తారమైన ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, విస్తారంగా దేవుని వాక్యాన్ని చదువుకుని విశ్వాసాన్ని కూడగట్టుకునే వ్యక్తిగా, విశ్వాసంలో పెద్దగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని మీద కుమ్మరించబడద్ది. అన్య భాషలతో నీవు మాట్లాడగలుగుతావు, కృపను పొందుకోగలుగుతావు. అప్పుడే ఆటోమేటిక్గా నీకు కావలసినటువంటి కృపా వరాలన్నీ కూడా నేను వెంబడిస్తాయి. హల్లెలూయా. దేనికోసం ప్రత్యేకించి నీవు హైరాణ పడవలసిన పని లేదు. విశ్వాసమును గూర్చినటువంటి, క్రీస్తును గూర్చినటువంటి వాక్కు నువ్వు వింటున్నప్పుడు విశ్వాసపు ఆత్మ నీలో పునరుద్ధానం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తా. అరణ్యంలో శోధిస్తూ ఉన్నాడు అపవాది. ఎవరిని? యేసుక్రీస్తు. శోధిస్తూ అన్నాడు, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజుల నుంచి ఏమీ తినలేదు కదా, నువ్వు ఆకలిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. వాడు అడిగింది ఏమాత్రం తప్పులేదు, వాడు అడిగింది కరెక్టే. ఇప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోలేడు, ఆయన చేయగలడు. అవును కదా? అయితే విషయం ఏంటంటే ఆయన దేవుని కుమారుడైతే అన్నాడు. అవును, ఆయన దేవుని కుమారుడే. మనమైతే ఏం చేస్తాం? అరే నువ్వు పలానోడు కొడుకు అయితే, మా నాన్న నెలగంటావా, మా అమ్మ నెలగంటావా, నేను పలానోడు కొడుకు, నిన్ను ఎలా చేయకపోతే నేను పలానోడు కొడుకునే కదరా అంటాడు. అవిశ్వాసపు ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. అంటే సాతాను మనల్ని రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు ఆడే విశ్వాసి. అర్థమవుతుందా? నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నానండి, మా ఇంట్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు నన్ను రెచ్చగొట్టేస్తారండి. వాళ్ళ అవిశ్వాసులు, అందుకే నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నీవు ఆత్మ సంబంధమైనటువంటి పెద్దవి. హల్లెలూయా. ప్రభు నిన్ను అలా చూడాలనుకుంటున్నాడు. నువ్వు రెచ్చిపోవడం ఎందుకు? నువ్వు నీ అవిశ్వాసాన్ని వెల్లడి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రభు అట్లా చేయలేదు కదా. అందుకనే అలా చేయకుండా ఉండాలంటే విశ్వాసపు ఆత్మ ఉండాలి. యేసుక్రీస్తులో విశ్వాసపు ఆత్మ ఉంది కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? రొట్టె వలన మాత్రము కాదు, దేవుని ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ ఉంటుంది చూడండి, కావాలంటే ఆ మాట ఉంటుంది, మీరు తర్వాత చదువుకున్న పర్లేదు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం.
ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఆహాహా, చాలండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. ద్వితీయోపదేశ కాండం అంటే మోషే రాసినటువంటి 5 కాండాలలో ఒక కాండం. అవునండి. ధర్మశాస్త్రము రాయబడినటువంటి కాలం అది. అవును కదా. యేసుక్రీస్తు అప్పటికి ఉద్భవించినటువంటి వాడు కాదు, పుట్టినటువంటి వాడు కాదు. కానీ తన తండ్రి బయలుపరిచినటువంటి ఆ విశ్వాసపు వాక్కును యేసుక్రీస్తు తన హృదయంలో నింపుకున్నాడు. అవునా కదా. అవునండి. ఇప్పుడు ఎవరైతే వాక్యమును హృదయంలో నింపుకుంటారో, అపవాది ఏదైనా నిన్ను శోధించాలి, నిన్ను అవిశ్వాసిగా మార్చాలి, నిన్ను రెచ్చగొట్టాలి, లేదా నీ విశ్వాసతను పాడు చేయాలి, నిన్ను కలవర పెట్టాలి అని వాడు కూడా వాక్యములో నుండి తీసే బాణాలు సంధిస్తాడు మనకి. వాడు వాక్యానికి, వాడు అనుకూలంగా తీసి సంధించే వాక్యానికి మన దగ్గర సమాధానమైనటువంటి ఇంకొక వేరే వాక్యము మన హృదయంలో నింపబడి ఉండాలి. హల్లెలూయా. అది నింపబడి లేనప్పుడు వాక్యం చెప్తుంది ఖచ్చితంగా మనము ఆత్మ సంబంధమైన పెద్దగా అనిపించుకోము. అంటే విశ్వాసపు ఆత్మ కలిగిన వారుగా ఉండము. హల్లెలూయా. శ్రద్ధగా గమనిస్తే విశ్వాసపు ఆత్మతో యేసుప్రభు అంటున్నాడు, ఏంటి, నేను దేవుని కుమారునైతే ఈ రొట్టెలను రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినాలా? అంత కర్మ నాకేంటి? ఇప్పుడు నీ ముందు నేను దేవుని కుమారుణ్ణని నిరూపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను దేవుని కుమారుని. హల్లెలూయా. కానీ నువ్వు చేసుకోమని నువ్వు సలహా ఇచ్చినటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు రొట్టెలుగా మారినప్పటికీ కూడా వాటి వలన మాత్రమే తిని నేను బ్రతుకుతానని అనుకోవడం నీ అవివేకం. నన్ను బ్రతికించేదేంటో తెలుసా? నా దేవుని యొక్క మాట. రొట్టె వలన నేను బ్రతకను, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల నేను బ్రతుకుతాను అని యేసుక్రీస్తు సాతానికి ఒక విశ్వాసపు ఆత్మతో కూడినటువంటి సమాధానం చెబుతూ ఉన్నాడు. యోసేపు తన అన్నలకి ఒక విశ్వాసపు ఆత్మతో కూడినటువంటి పలుకులు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఇంకొక మాట కూడా శ్రద్ధగా గమనిస్తే, కొన్నిసార్లు మనం ఎంత విశ్వాసంగా ఉన్నా సాతానుడు మనల్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే, నువ్వు ఆ పాపం చేయలేదా, ఈ పొరపాటు చేయలేదా, ఆ బూతు మాట్లాడలేదా, అవి చూడలేదా, ఇవి చేయలేదా, నువ్వు పడిపోయావు, నీ వల్ల ఏం కాదు, దేవుడు నిన్ను ఇంకా చూడడు, దేవుడు నిన్ను వదిలేస్తాడు, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయావు అని వాడికి అనుకూలమైనటువంటి మాటల చేత మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ విశ్వాసపు ఆత్మ అంటే వాక్యము మనం పదే చదివేవారమైతే వాక్యము ధ్యానము చేస్తూ చదివేవారు, చదువుతూ దాన్ని ఏమంటారు, చదవడం కాదు, వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఎన్నిసార్లు చెప్పాను నేను, వాక్యాన్ని చదవడానికి ధ్యానము చేయడానికి చాలా తేడా ఉంది. చదవడం, ఒక నవల చదివినా అది చదివాడు అంటారు, ఒక పేపర్ చదివినా దాన్ని చదివాడు అంటారు, ఒక పుస్తకం ఏది చదివినా పుస్తకం నేను చదివాను అంటాడు, పుస్తకం నేను ధ్యానం చేశానని ఎవడు అన్నాడు. ధ్యానము చేయుటకు అనుకూలమైనటువంటి ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. ధ్యానము చేస్తే దానిలో ఉన్నటువంటి విశ్వాసము మనకి అధికముగా పుడుతూ ఉంటుంది. అందుకని దేవుని మాటనంట, అంతే కదమ్మా, దేవుని మాట అంటే ఏమన్నాం? వాక్యం అన్నాం. వాక్యం అంటే రొట్టె అన్నాం, అవునా? వాక్యం అంటే ఆహారమే కదా. ఆహారం అంటే ఏంటి? పాలు. ఆహారం అంటే రొట్టె. ఆహారం అంటే భోజనమే. ఆహారం అంటే మన్నా, అంతే కదా. అంటే దేవుని వాక్యం అంటే ఆహారం నువ్వు అలా నోట్లో వేసుకుని ఎటేసుకుంటే నీకు అది ఆరోగ్యకరంగా ఉంటుందా? నోట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలా? నవలాలి. అదే ధ్యానం చేయడం అనగా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. విన్నాము విడిచిపెట్టాము కాదు. ఒకవేళ ఎంత విన్నా, ఎంత చదివి, ఎంత ధ్యానం చేసినా నీలో విశ్వాసపు ఆత్మ పుట్టడం లేదు అంటే ఖచ్చితంగా నీకు వాక్యము మీద కానీ దాని మీద కానీ సంపూర్ణమైనటువంటి ధ్యానము చేసగలిగేటటువంటి ఒక ఆసక్తి లేదని, ఆత్మ లేదని అక్కడ అర్థమవుతూ ఉంటుంది. వింటున్నావు కానీ అవే క్రియలు చేస్తున్నావు అంటే అవిశ్వాసపు క్రియలే. ఈ లోకంలో ఉన్న మన సహోదరులు ఎలాంటి శ్రమలు చూసి కంగారు పడిపోతున్నారో మనము కూడా కంగారు పడిపోతున్నాము అంటే వాడికి మనకు ఏమాత్రం తేడా లేదు. వాడు వాక్యం చదవడం,
వాడు ప్రార్థన చేసుకోడు. మరి మన వాక్యం చదివినా ప్రార్థన చేసుకుని ఏమి ఉపయోగము? అంతే కదమ్మా. తిన్నామంటే బలం రావాలి కదా, తాగామంటే దాహం తీరాలి, తిన్నామంటే ఆకలి తీరాలి, నడిచామంటే ప్రయాణం తరగాలి. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. బయటోడికి మనకి ఏం సంబంధం? బయటోడికి మనకి ఏంటి పొత్తు? బయటోడికి ఒక విగ్రహానికి, దేవుని ఆలయానికి ఏంటి పొత్తు? అవిశ్వాసికి విశ్వాసికి ఏంటి పొత్తు? ఈ లోకానికి ఆత్మీయతకి ఏంటి పొత్తు? అవునంటారా? దేవుని ఆత్మకి యెజబెలు ఆత్మకి ఏంటి పొత్తు? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి సాతానికి ఏంటి పొత్తు? మనం ఎవరము? క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ఒక వర్గానికి మాత్రమే చెందిన వాళ్ళం. మనం రెండింటికి చెందిన వాళ్ళం కాదు, ఒక వర్గానికి మాత్రమే చెందిన వాళ్ళం. ఏంటి వర్గం? ఒకటి లోకం అనే వర్గం, రెండోది దేవుని ఆత్మ సంబంధమైన వర్గం. మనం దేవుని విశ్వాసపు ఆత్మ సంబంధమైన వర్గానికి మాత్రమే చెందినవాడు. నేను దానికి చెందినోడిని దీనికి చెందినోడిని అంటానికి లేదు. క్రైస్తవులు లేదా విశ్వాసులు అనేటువంటి వారు, ప్రభువును ఆరాధించేవారు, ప్రభు బిడ్డలైనటువంటి వారు ఎల్లవేళలా ప్రత్యేకించబడిన వారుగా, ప్రతిష్ఠించబడిన చేయబడిన జనముగా మనము ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచేత దేవుని వాక్యమును వినుట వలన, ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుట వలన మనలో విశ్వాసపు ఆత్మ పుడుతుంది. అప్పుడు సాతాను ఆడు ఏ రకంగా శోధించినా మన సొంత మాటలు చెప్తే వాడు మనల్ని మభ్య పెట్టేస్తాడు. వాడు వాక్యంలో నుండే మన మీద దాడి చేస్తాడు కనుక మన వాక్యంలో నుండే వాడికి సమాధానం చెప్పాలా. యేసు ప్రభు చేసింది అదే. హల్లెలూయా. యోసేపు చేసింది అదే. దయచేసి గమనించి ఈ మాటలు మీరు వినాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే ఇంకేం మీరేం తీయవసరం లేదు. 4వ వచనంలోనేమో హేబేలు గురించి రాయబడి ఉంటుంది, 9వ వచనంలో యాకోబు గురించి రాయబడి ఉంటుంది, తర్వాత 26, 27 వచనాల్లో మోషే గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీయులు 11:32 నుండి చూస్తే ఇంకా చాలా రకరకాలైనటువంటి అక్కడ చూడండి కొన్ని మాటలు ఉంటాయి. హెబ్రీ 11:32 నుంచి 32 గురించి ఇంకా ఏం చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును, వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం లేదు. హల్లెలూయా. కొంత లిమిటెడ్, చాలా లిమిట్ చేసి అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఎందుకని? సమయం లేదు, వివరించడానికే సమయం లేదంట. కానీ మనం ఇంకా పాపంలో జీవిస్తాం, ఇంకా లోకంలో జీవిస్తాం, ఇంకా సమయం ఉందనే భ్రమలో మనం ఉన్నాం. అవునా తల్లి? దాని కింద చూసుకుంటే క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి వారి గురించి కూడా రాశాడు, కొంతమంది గురించి. చదవండి అమ్మా. రాజ్యాలను జయించారు పాత నిబంధనలో. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. విశ్వాసం ద్వారా, విశ్వాసము ద్వారా సింహాల నోళ్లను మూయించగలిగారు. విశ్వాసము ద్వారా అగ్ని బలం ఎదుర్కోగలిగారు, చల్లార్చగలిగారు. ఖడ్గాల నుంచి లేదా కత్తుల నుంచి, సైన్యము నుంచి, శత్రువు నుంచి విశ్వాసము ద్వారా వారు తప్పించబడ్డారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనల పారద్రోలిరి. చాలు తల్లి. ఇంకా అలా కిందకి అలా చదువుకుంటూ వెళ్తే క్రొత్త నిబంధన యొక్క పరిశుద్ధుల గురించి కూడా కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. వారు విశ్వాసమును బట్టి శ్రమలు పొందిరి, వారు విశ్వాసమును బట్టి చెరసాలకు వెళ్ళిరి. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులకి క్రొత్త నిబంధన పరిశుద్ధులకి వారు చూపినటువంటి విశ్వాసము ఒకటైనప్పటికీ కూడా వారికి పొందినటువంటి ఫలము వివిధ రకములుగా ఉన్నాయి. అర్థమైందని చెప్పింది. పాత నిబంధనలు ఏంటో విశ్వాసమును బట్టి ఖడ్గము నుండి తప్పించబడ్డారు. శ్రద్ధగా వినాలి ఈ మాట. పాత నిబంధన పరిశుద్ధులు వారు దేవుని యందు విశ్వాసం చూపించడం వల్ల ఖడ్గము చేత, అంటే కత్తికి దొరకకుండా వాళ్ళు రక్షించబడ్డారు. అవునమ్మా? క్రొత్త నిబంధనలో అపోస్తలులను చూసుకుంటే వారు విశ్వాసమును బట్టి కత్తికి వారు తలనప్పగించేశారు. అవునా? కత్తికి తలనప్పగించారు. వారు సిలువకు వారు అప్పగించుకున్నారు. హతసాక్షులుగా అవటానికి ముందుకు వచ్చారు.
వారి జీవితాలను ఉన్న వాటన్నిటిని వదులుకుని ఒక వైరాగ్యము కలిగినటువంటి జీవితాన్ని, ఒక అభిషేకముతో ఒక ప్రతిష్ఠిత జనముగా ప్రతిష్ఠించబడి ఒక చక్కటి సమర్పణ కలిగి సేవ చేయాలి, ప్రభు పని చేయాలి, ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కనుపరచాలి అని వారు విశ్వాసమును బట్టి వారికి ఉన్న వాటన్నిటిని పోగొట్టుకుని పేదలయ్యారు. అవునమ్మా, వేడుకయ్యారు, అనేక మందికి నిందల పాలయ్యారు, అవమాన పాలయ్యారు. విశ్వాసపు ఆత్మ కలిగిన వాడు ఎవ్వరు కూడా, నేను మరలా చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకుంటే క్రైస్తవ ప్రయాణములో ఏమాత్రం సుఖ సంతోషాలు ఉండవు. అలా ఉంటాయని ఎవరైనా చెప్పినా అది దొంగబోధ, వినొద్దు. నన్ను వెంబడించి వాడు ఎవడైనా తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువ అనగా శ్రమ. వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఏం చేశాడో అది చేయడమే. ఆయన దెబ్బలు తిన్నాడు కానీ మనం తినాలంతే. ఆయన అవమానపరచబడ్డాడు కానీ మనం అవమానపరచబడాలి. ఇన్నిటిలో కూడా మన విశ్వాసపు ఆత్మను కాపాడుకోవాలి యోసేపులాగా. ఇన్నిటిలో కూడా మన విశ్వాసపు ఆత్మ ద్వారా మాత్రమే సాతాన్ని ఎదుర్కోవాలి యేసయ్యలాగా. హల్లెలూయా. అది కదా నిన్ను నన్ను విశ్వాస సంబంధమైన ఆత్మీయ పెద్దలుగా నిలబెడతా ఉంది. హల్లెలూయా. ఈ రకమైన పెద్దలుగా మనం ఉంటే గనక మనకి హెచ్చరికలు ఉండవు. ఈ లోక సంబంధమైన పెద్దలుగా మనం ఉండాలని చూస్తే గనక మనకు హెచ్చరికలు జారీ చేయబడుతున్నాయి. ఇక నుంచి అయినా ఈ లోక సంబంధంగా మనం ఇక ఒక రకాలైనటువంటి ఆజమాయిషీలు, అధికారాలు, పెద్దరికాలు. నిజంగా నేను మా కుటుంబాల్లో నేను అందరికంటే, అంటే మా మేనమాంగారు ముగ్గురు, మా పిన్ని గారు వాళ్ళు ముగ్గురు, వారి పిల్లలు వీరి పిల్లలు, దగ్గర 15 మంది, 16 మంది, 17 మంది సంతానం. ఆ పిల్లలు నా తరం వాళ్ళందరికీ నేనే పెద్దవాడిని. వారందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తారు. ఏదైనా నా దగ్గర నుండి సలహా తీసుకుని, ఒక రకం చెప్పాలంటే ఆజమాయిషి కనుపరిచేటటువంటి పరిస్థితి. ఈ లోక సంబంధమైనటువంటి పెద్దరికం, వాటి వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి వల్ల నేను చాలా సమస్యలు, చాలా అనిపించుకోకూడనటువంటి మాటలు కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు నాతో మాట్లాడినటువంటి రీతి, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులను, నీ దేశమును విడిచిపెట్టి వచ్చినప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి పెద్దవు కాదు, ఆత్మ సంబంధంగా నేను పెద్దవాడిగా చేస్తానని సంఘమునకు పెద్దవాడిగా, సేవకుడిగా నన్ను చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి నువ్వు పెద్దగా, సమాజానికి పెద్దగా, సంఘానికి పెద్దగా నీవు ఉండాలంటే ఆ పెద్దరికము ఆత్మ సంబంధంగా సంపాదించుకోవాలని చూడాలి. కానీ భౌతిక లోక సంబంధమైనటువంటి పెద్దరికాలని వాటిని పెంటతో ఎంచుకోమని అపోస్తుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. వాటిని నష్టపరుచుకోమని అపోస్తుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? నేను ఒకసారి మీతో మాట్లాడుతూ కూడా చెప్పాను. ఆ యొక్క స్త్రీ, ఏ స్త్రీ? పాపాత్మురాలు అని పరిశుద్ధాత్ముడే డిక్లేర్ చేసేశారు ఆమెను. ఆమె పాపాత్మురాలంట. యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. అవునా? పాదాల దగ్గర ఏమేమి పెట్టేసింది? ఆమె తల తీసుకొచ్చి పెట్టింది, ఆమె కన్ను తీసుకొచ్చి కన్నీరు పెట్టింది, ఆమె పెదవులు తీసుకొచ్చి పెట్టింది, ఆమెకున్నటువంటి ఆస్తి, ఔదార్యం, ఆమెకున్నటువంటి ఒక ఉన్నతమైన రాబడి, లేదంటే ఆమెకున్న ఏకైక రాబడి. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఆమె తన శక్తికి మించి వెలబెట్టుకుందంట ఆ అత్తరబుడ్డిని. ఆ అత్తరబుడ్డిని కూడా యేసయ్య పాదాల దగ్గరికే తీసుకొచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, అన్ని చేసిన ఆమె నోరు తెరిచి నా పాపాలు క్షమించని అడగలేదండి. అన్ని చేసిన ఆమె నోరు తెరిచి పాపాలు క్షమించు ప్రభు అని అడగలే. ఆమెకి ఏదైతే అవసరం ఉన్నదో దానిని బట్టి ఆమె విశ్వాసం ఏ విధంగా, ఆమె విశ్వాసం ఏంటి? తనకు ఉన్నతంగా ఉన్నటువంటి తన ఈ లోక సంబంధమైన తలంపులకు సాదృశ్యమైన తల వెంట్రుకలు తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. తన ఉన్నతమైనటువంటి చూపులు, ఈ లోక సంబంధమైన రకరకాల చూసేటటువంటి ఆ చూపులను, ఆ కన్నులను యేసయ్య పాదాల దగ్గర ప్రతిష్ఠించింది. తలంపులను ప్రతిష్ఠించింది, కన్నులను ప్రతిష్ఠించింది. ఆ కన్నులు తన ప్రతిష్ఠితను ఎప్పుడు వేడిపోకుండా, అంటే ఎండిపోకుండా, ఆమె ప్రతిష్ఠించుకున్నది ఏదైతే ఉందో అది ఎండిపోకుండా ఎప్పుడు ఆమె ఆమె కన్నులు ఆయన పాదాలను తడుపుతూనే ఉన్నాయి. అంటే ఆ ప్రతిష్ఠత ఎప్పుడు సజీవంగా ఉండాలి. అంటే నువ్వు దేవుని దగ్గర తీసుకున్న ఒక తీర్మానం, ఆయన దగ్గర నువ్వు కనుపరిచే ఒక విశ్వాసం సజీవంగా ఉండాలి. తాత్కాలికంగా కాసేపు ముచ్చట్లు కాదు ఇది.
కాసేపు ముచ్చట్లు కాదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తాం. తర్వాత ఆమె పెదవులు, ఆ నోటితో ఎలాంటి భయంకరమైన జీవితం జీవించిందో, ఆమె ఎలాంటి భయంకరమైనటువంటి ఉచ్చారణ చేసిందో, ఆ పెదాలను, ఆ నోటిని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర ప్రతిష్ఠించేసింది. ఇప్పుడు ఆమె పాపపు తలంపులు, పాపపు లోక సంబంధమైన తలంపులు, అవునమ్మా, తర్వాత ఆమె లోక సంబంధమైనటువంటి చూపులు, ఆమె లోక సంబంధమైన మాటలు, ఆమె లోక సంబంధమైన ధనము, అవునా, ఇవన్నిటిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించింది. అవి ఎప్పుడూ కూడా సజీవంగా ఉండాలని తన కన్నీటితో తడుపుతూ ఉంది. అవి చిగురిస్తూనే ఉంటాయి తన ప్రతిష్ఠ ఎప్పుడు. అంతేకాదు అవన్నీ కూడా ఏ మాత్రము కంపు కొట్టినట్లుగా ఉండకుండా అవి పరిమళ ద్రవ్యముగా లేదా పరిమళ సువాసనగా మార్చబడాలని ఆ తైలమును కూడా కుమ్మరించినట్లుగా, ఆ గదంతా కూడా పరిమళ వాసన చెందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అవునా కదా? విశ్వాసపు ఆత్మ కలిగిన వారు అంచె దినాలలో చేయవలసిన పని అది. ఈ లోక సంబంధమైనటువంటి పెద్దరికాలు, ఔన్నత్యాలు, ఉన్నత స్థానాలు అన్నిటినీ యేసయ్య పాదాల దగ్గర ప్రతిష్ఠించాలి. అంతే కదా తల్లి? అది మనం చేయగలగాలి అంటే, విశ్వాసుల్లో పెద్దగా మనం ఎంచబడాలి అంటే విశ్వాసపు ఆత్మ మనలో ఉండాలి. విశ్వాసపు ఆత్మ ఎలా పుడుద్ది అంటే, దేవునితో నిత్య సహవాసం చేయటం వల్ల, దేవుని వాక్యమును పదే పదే వినుట వలన, చదువుట వలన, ధ్యానించుట వలన, చెప్పుట వలన. హల్లెలూయా. ఈ విధానంలో మనం కట్టబడినప్పుడు అక్కడ చెప్తున్నాడు, మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మరి అనేక మంది దాన్ని గమనించుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనము తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇంకా కొంతమంది చేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది చేర్చుకోవడానికి అవకాశం ఉన్నాయి. అక్కడ సంపూర్తి చేయబడలేదు, లిస్టు పూర్తి అయిపోలేదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు నేను ఉండాలని, ఈ మాత్రము ప్రయత్నము మనం చేసి ఆత్మ సంబంధంగా మనం పెద్దలుగా ఉండాలని, విశ్వాసమును బట్టియే అప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా అని చూసినప్పుడు, మనం ఆయన ఎదుట పరిపూర్ణమైన విశ్వాసంతో కనబడినప్పుడు అప్పుడు ఆయన మన గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. విశ్వాసమును బట్టియే వీరు పెద్దలుగా నేను సాక్ష్యం ఇస్తున్నాను అని. మనం చిన్నవారమైన, చిన్న సంఘమైన, తక్కువ మంది అయినా కానీ దేవుడు మనలను విశ్వాసమును బట్టి పెద్దలుగా ఆయన మన గురించి సాక్ష్యం చెప్పాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను, మిమ్ములను, సమస్తమును ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్.